హైదరాబాద్ గ్రోత్ ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఆగిపోలేదు. ట్రిపుల్ ఆర్ కారిడార్ డైరెక్షన్ లో ఫాస్ట్ గా షిఫ్ట్ అవుతుంది. అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఫోకస్ చేస్తున్న లొకేషన్ షాద్ నగర్. షాద్ నగర్ మున్సిపాలిటీలో జస్ట్ 500 మీటర్స్ ఫ్రమ్ బెంగళూరు హైవే NH44 దగ్గర HMDA అండ్ TG రేరా అప్రూవ్డ్ విల్లా ప్లాట్స్ విత్ బ్యాంక్ లోన్స్ తో ఇప్పుడు అవైలబుల్. ఇమీడియట్ కన్స్ట్రక్షన్ పాసిబుల్ కాబట్టి ల్యాండ్ కొనడం మాత్రమే కాదు, బిల్ చేయగలిగే యూజబుల్ అసెట్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది షాద్ నగర్ అని చెప్పి యాక్చువల్ టౌన్ నుంచి 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ షాద్ నగర్ టౌన్ మున్సిపాలిటీ లిమిట్స్ లోపల ఆల్రెడీ రెసిడెన్షియల్ హౌసెస్ సరౌండింగ్ లో ఉన్న లొకేషన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరుగుతుంది, అప్రిసియేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ లో క్లియర్ గ్రోత్ విజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎయిర్పోర్ట్ జస్ట్ 25 minutes, షాద్ నగర్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ ఓన్లీ 5 minutes డ్రైవ్. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో, MSN, హెటరోఫార్మా, సింబయోసిస్ యూనివర్సిటీ, DLF టౌన్షిప్ లాంటి మేజర్ డెవలప్మెంట్ సరౌండింగ్ లో ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్నాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్ నియర్ బై ఉండడం వల్ల ఇది ప్యూర్ రెసిడెన్షియల్ గ్రోత్ జోన్ గా డెవలప్ అవుతుంది. లేఅవుట్ లో CC రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, పార్క్స్, పాత్వేస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, 24/7 సెక్యూరిటీతో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ప్లాన్ చేశారు. ఇన్సైడ్ RRR ఇన్ఫ్లుయెన్స్ జోన్ లో ఉండడం వల్ల లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ గా కన్సిడర్ చేస్తున్నారు. ఫస్ట్ 30 ప్లాట్స్ కోసం మాత్రమే ఎర్లీ ఇన్వెస్టర్ ఎంట్రీ ఆపర్చునిటీ అవైలబుల్. రియల్ షాద్ నగర్ మున్సిపాలిటీ లిమిట్స్ లో అప్రూవల్స్ తో ఇమీడియట్ కన్స్ట్రక్షన్ ఆప్షన్ ఉన్న ప్లాట్స్ దొరికిన ఛాన్సెస్ చాలా రేర్. 3 to 5 ఇయర్స్ తర్వాత సేమ్ లొకేషన్ లో ఎంట్రీ తీసుకోవాలంటే ప్రైస్ డిసైడ్ చేసేది మార్కెట్, మీరు కాదు.